నేను మీకు చెప్పేదేమనగా, ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ మోహపు చూపుతో చూచువాడు అప్పుడే అతనితో ఆమెతో హృదయములో వ్యభిచరించిన వాడితో సమానం. ఇంత పాపయాన్ని వచ్చిందిరా బాబు అంటే చూపు ద్వారానే. ఈరోజు పురుషుడి చూపు సరిగ్గా లేదు. చాలా మంది పురుషులలో వంకర చూపులు ఉన్నాయి. సరిగ్గా చూడటం తెలియదు, సరిగ్గా ఆ చూసే విధానము తెలియదు. ఆ వంకర బుద్ధితో, వంకర మనస్సుతో, వంకర ఆలోచనతో చూసే చూపు చెడ్డ ప్రమాదం. అల్లి చెప్తున్నాను, చూసిన దాన్ని దేహం మనస్సు కోరుకుంటుంది, మనస్సు కోరుకున్న దాన్ని దేహం కొనసాగించింది. ఇది పాపం. అందుకే చూపుల వంకరతనం ఉండకూడదు. ఏ పురుషుడైతే చూపుల వంకరతనం లేనివాడిగా ఉంటాడో అతడు నెమ్మది గలవాడిగా బ్రతుకుతాడు, నిందించని వాడిగా బ్రతుకుతాడు, లోపం లేనివాడిగా బ్రతుకుతాడు.